మాదిరిగా ఉందన్నమాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇదే మాదిరి మన శరీరాన్ని, మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకోవాలని మీరు నిత్యం గుర్తు చేసుకోవాలి. కోపానికి అప్పగించుకోబాకండి. లేకపోతే మీరు నిరాశ చెందినప్పుడు, కృంగిపోయినప్పుడు ఆ కృంగుబాటుకు అప్పగించుకోబాకండి. అది మీ బయట ఉండనియండి. ఆలోచనల్లోనో తలంపుల్లోనో కృంగుబాటు వచ్చిందనుకోండి, దానికి అప్పగించుకోబాకండి. అలా అప్పగించుకుంటే అది మిమ్మల్ని ఆత్మహత్యకు ప్రేరేపించవచ్చు, లేదా నిరాశాపూరితమైన వాదంలోకి మీరు దిగిపోవచ్చు. ఎప్పటికీ బయటికి రాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి మీరు వాటికి అప్పగించుకోవద్దు. మృతులలో నుండి సజీవులమనుకొని నీతి సాధనాలుగా కృపకు అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి మీ శరీరాన్ని, మీ ఆత్మను కూడా. నేను ఇక ప్రార్థించలేను అనుకొని ప్రార్థనాహీనతకు అప్పగించుకోకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను బలహీనున్నైనా అని ప్రార్థనకు అప్పగించుకోండి. ఈ అప్పగించుకోవటం అనేది చాలా అవసరమైన మాట. ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదనుకోండి, మీరేమనుకుంటారు? ఇంత నష్టం వచ్చాక, ఇంత ఓడిపోయాక నేనేం ప్రార్థించగలను అని మీరు దేనికి అప్పగించుకుంటున్నారు? పరిస్థితికి, నిరాశకు అప్పగించుకుంటున్నారు. అలా కాదు మనం చేయాల్సింది. మీరు తప్పు చేసినా సరే ఇప్పుడు మీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, మీ పాపమును క్షమించే తండ్రి ఉన్నాడు, కృపగల తండ్రి ఉన్నాడు. ధర్మశాస్త్రం లాగా పాపానికి జీతం మరణం అనే భర్త కాదు ఆయన, కృప చూపించే భర్త ఆయన. ఎప్పుడైనా నువ్వు క్షమాపణ అడిగితే క్షమించగలిగే భర్త ఆయన. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా అప్పగించుకోవాలి? తండ్రి, నా పాపాన్ని పరిహరించి నేను మరలా నీతో నడవటానికి నాకు సహాయం చేయమని నిన్ను నువ్వు నీతికి అప్పగించుకోవాలి, విశ్వాసానికి అప్పగించుకోవాలి, నిరాశకు కాదు నిరీక్షణకు అప్పగించుకోవాలి. ఇది విధానం. నీ చేతికి నా శరీరాన్ని, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాలి క్రైస్తవుడు. ఏమండి, ఎప్పుడూ కూడా దుర్నీతి సాధనాలుగా ఇక మీదట అవయవాలను అప్పగించుకోకుండా నీతి సాధనాలుగా మనం అప్పగించటం నేర్చుకోవాలి. ఇలా మీరు శరీరంతో ఉన్నప్పుడు నేర్చుకుంటే మీరు చనిపోయేనాడు మీ ఆత్మను తండ్రికి అప్పగించగలుగుతారు. అర్థమవుతుందా?